హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖమ్మం రైడర్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు లేచేసరికి మార్నింగ్ 6:30 అయిందండి. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు మనం లోకల్లో ఉన్న టెంపుల్స్ కైలాసగిరి, సింహాచలం ఇవి చూసుకొని వద్దామండి. బయటికి వచ్చి బీచ్ వ్యూ చూద్దామని ఇక్కడ కూర్చున్నాము. చూసారుగా ఆర్కే బీచ్ ఎలా కానొస్తుందో. పొద్దున్నే జనం కూడా లేరండి. పీస్ఫుల్గా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ రాఖీ గాని తీసుకొని బీచ్ దగ్గరికి కూడా వెళ్ళానండి. కాకపోతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. అది వీడియో చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇప్పుడే కిందకు వచ్చేసామండి. వెహికల్ తీసుకొని మనం ఇప్పుడు బయలుదేరిపోదాం. ఇక్కడ స్ట్రైట్గా క్రేన్ కానొస్తుంది కదండి, అక్కడ షూటింగ్ జరుగుతుంది. నిన్న ఈరోజు ఇక్కడ బ్లాక్ కూడా చేశారు దారి. ఇప్పుడు కొంచెం ఓపెన్ అయింది. చూడండి, మీకు కూడా కొంచెం లైట్గా చూపిస్తాను. బౌన్సర్స్ ఎక్కువ ఉన్నారు. నిన్నటి నుంచి ఇది ఇక్కడే ఉంది. చూసారు కదా బౌన్సర్స్. ఈరోజు మనం కైలాసగిరి, సింహాచలం ఈ రెండు చూసుకొని దీంతోపాటు మీకు ఇక్కడ సబ్మెరైన్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియం ఒకటి, ఇంకా మత్స్యదర్శిని అని కొంచెం చేపల మ్యూజియం ఉందండి. ఇంకా దాంతోపాటు సీ హ్యారియర్ ఇవన్నీ చూపిస్తాను. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇవి చూసుకొని మనం నెక్స్ట్ సింహాచలం అటు వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు మత్స్యదర్శిని చూపిస్తాను. రైట్ సైడ్ చూసారు కదా కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో. బీచ్ వ్యూ చాలా బాగుంటుందండి అక్కడ. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డీమార్ట్ దాటంగానే మనకి మత్స్యదర్శిని ఇవన్నీ మ్యూజియంస్ కూడా 4 దగ్గరే ఉంటాయండి. ఒక్కొక్క దానికి టికెట్ పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుంది. ఇగో ఇక్కడ చూశారు కదా కైలాసగిరి అని కానొస్తుంది. పైన చూపిస్తాను నాగండి. కొండ మీద చూశారు కదా కైలాసగిరి అని రాసి ఉంది. మనం ఇప్పుడు ఇటు కైలాసగిరి వెళ్ళిపోదాం. దగ్గర ఇది చూసుకున్నాక రిటర్న్లో మీకు అవి చూపిస్తాను మ్యూజియంస్. కైలాసగిరి ఇవ్వదండి. ఇప్పుడు ఇటు నడుచుకుంటూ వెళ్ళాలంటే మీకు పైకి మెట్లు కానొస్తున్నాయి కదా, అటు వెళ్ళాలి. కైలాసగిరి వచ్చేసరికి టెంపుల్ ఏమీ ఉండదండి. శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. వ్యూ చాలా బాగుంటుంది. పైన ట్రైన్ కూడా ఉంటుంది పైన చుట్టూ తిరగడానికి. ఇవ్వండి, మనకి కైలాసగిరి వెళ్ళడానికి టోల్ గేట్ ఇది. టోల్ గేట్కి పర్ హెడ్ అంటే కారుకు వచ్చేసి 50 రూపీస్, ఎస్యూవీకి పర్ హెడ్ 10 రూపీస్ అండి. కైలాసగిరి వ్యూ చూడండి. ఇది ఘాట్ రోడ్డు. లెఫ్ట్ సైడ్ చూశారు కదా మనకి సీ ఎలా కానొస్తుందో. మనకి పైనుంచి చూస్తే మొత్తం వైజాగ్ కానొస్తుందండి. పైన లెఫ్ట్ సైడ్ చూశారు కదా గ్లాస్ బ్రిడ్జ్, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చు. మనం కూడా వెళ్ళి చూద్దాము. కార్ ఇక్కడ పార్క్ చేసుకొని మనం ఇప్పుడు వ్యూ చూపిస్తానండి మీకు కైలాసగిరి. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ చాలా కూల్గా ఉందండి. ఇంకా ఎండ స్టార్ట్ కావలేదు. బాగుంది. చూశారు కదా వ్యూ ఎలా ఉందో. కైలాసగిరి పైన కొండ మీద అండి. ఇగో ఇది 9D అండి. 9D మూవీ. మీకు రిటర్న్లో వచ్చినప్పుడు 9D మూవీ కూడా చూపించడానికి చూస్తాను. మరి మొబైల్లో షూటింగ్లో ఎలా ఉంటుందో చూద్దాము. ఇది ఫ్లోరల్ క్లాక్ అండి. చూశారు కదా, అప్పట్లో ఈ క్లాక్ ఉపయోగించేవారంట మనం టైం చూడడానికి. ఇది వెదర్ రేడార్ స్టేషన్ అండి. పైన మనకి అవుటర్స్కి ఎలో లేదు లోపలికి. పైన పార్క్ చూశారు కదా చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంది. కైలాసగిరి పైన కొండ అని అనుకుంటాం కానీ పైన చాలా ప్లేస్ అండి. చూశారు కదా ఒక చిన్న విలేజ్ ఉన్నట్టుంది. లెఫ్ట్ సైడ్ పార్క్, ఒక శివపార్వతుల విగ్రహాలండి. చూసారా, దగ్గరకు వెళ్ళి చూపిస్తాను. ఇవో చూడండి శివపార్వతుల విగ్రహాలు చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఇలా పైకి వెళ్ళి దర్శనంలాగా చేసుకొని కిందకు వస్తున్నారండి. ఇక్కడ అందరూ చాలామంది ఫోటోషూట్ చేసుకుంటున్నారు. చూడడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది.
చూసారు కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇగోండి హార్స్ రైడింగ్ కూడా ఉందండి ఇక్కడ. చూసారా ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో ఆ బాబు. ఇదే అండి 90 మూవీ. మీకు చూడడానికి ఎలా కానొస్తుందో తెలియదు కానీ 90 మూవీ ఆ స్పెక్ట్స్ పెట్టుకొని చూస్తే మాత్రం చాలా బాగుందండి. ఒకటి హర్రర్ మూవీ లాగా కూడా వేశారు, అది షూట్ చేయలేకపోయాను. చూసి ఎంజాయ్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. 90 మూవీ అంటే అండి మనం రియల్గా ఇక్కడ లోపల మనం దాంట్లో ఉన్నట్టు అనిపిస్తుందండి. కానీ చూడటానికైతే బాగుంది. మరి మీకు వీడియోలో చూడటానికి అంత ఎగ్జైట్గా అనిపించకపోవచ్చు. నేను ట్రై చేశాను మీకు చూపించడానికి. ఇంతేనండి, మనం ఇక వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి సింహాచలం టెంపుల్కి వెళ్తున్నామండి. సింహాచలం వరాహస్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి. పైన వ్యూ చూశారు కదా, ఇది వైజాగ్ వ్యూ. మన కొండ మీద నుంచి చూస్తే ఇలా అవపడుతుందండి. నెక్స్ట్ మనం ఇటు రైట్ సైడ్ నుంచి వచ్చామండి. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తే సింహాచలం రోడ్. ఇది సింహాచలం రోడ్డు చూశారు కదా, హైవేలోనే ఉంటుందండి. చుట్టూ గ్రీనరీ చూశారు కదా, రైట్ సైడ్ హిల్స్ ఎలా ఉన్నాయో. మనం ఇప్పుడు మారేడుమిల్లిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుందండి, హిల్స్. ఇవ్వండి ఎంట్రన్స్ అండి, సింహాచలం ఎంట్రన్స్ ఇది. ఇక్కడ కూడా ఘాట్ రోడ్డు ఉంటుందండి. ఇక్కడ నుంచి మామూలుగా ట్రైన్కి వచ్చే వాళ్ళు వెళ్ళాలంటే ఇగో ఇలా బస్సు కూడా ఉంటుందండి పైకి వెళ్ళడానికి. 30 రూపీస్ ఎంతో టికెట్. సింహాచలం టెంపుల్ దారి ఇది. చూశారు కదా, ఇది ఘాట్ రోడ్డు. ఇక్కడ కూడా టోల్ గేట్ ఉందండి. మనకి కైలాసగిరిలో ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా వెహికల్కి ప్లస్ పర్ హెడ్కి టికెట్ ఉంది. చూశారు కదా, బైక్, కారు, బస్సుకి ఇవన్నిటికి టికెట్. ఇక్కడ ఘాట్ రోడ్ అండి ఇదంతా, సింహాచలం పైన కొండ మీదకి వెళ్ళడానికి. కానీ సింహాచలంలో మరి కెమెరా ఎలో లేదని అంటున్నారు. చూద్దాం, ఒకవేళ కెమెరా ఎలో ఉంటే నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ రష్ చాలా ఎక్కువగా ఉందండి సింహాచలం టెంపుల్. ఈరోజు మండే, అందువల్ల ఇంకా జనం బాగా విపరీతంగా ఉన్నారు. చూశారు కదా, కార్లు ఎన్ని పార్క్ చేసి ఉన్నారు. ఇంకా బస్సుకు వచ్చేవాళ్ళు చాలా విపరీతంగా ఉంది. దర్శనం వచ్చేసి 2 అవర్స్ పడుతుందని చెప్తున్నారు. ఇది 300 రూపీస్ టికెట్ తీసుకుంటేనే 2 అవర్స్ పడుతుందంట. ఇక ఫ్రీ దర్శనానికి వెళ్తే 4-5 అవర్స్ పడుతుందని చెప్తున్నారు. చూద్దాం. ఇప్పుడు కార్ పార్కింగ్ పెట్టడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదండి. పైకి వచ్చాం, మళ్ళీ కొంచెం సైడ్కి తీసుకొని వేరేకి వెళ్ళి పెడదామని చూస్తున్నాము. చూశారు కదా, ఇక్కడ కూడా వ్యూ ఎలా కనిపిస్తుందో, చాలా బాగుందండి. అన్నట్లుగానే వీడియో షూటింగ్కి అక్కడ కెమెరా లోపలికి వెళ్ళలేదండి. ఇప్పుడు మొత్తం అయిపోయింది దర్శనం కూడా. 2.5 అవర్స్ పట్టింది. రూమ్ దగ్గరికి వచ్చేస్తున్నామండి. ఇగో షూటింగ్ అని చెప్పాను కదా, ఏదో బాంబ్ బ్లాస్టింగ్ షూట్ చేశారండి ఇప్పుడే. మనం ఇప్పుడు రూమ్కి వెళ్ళి బయట ఫుడ్ తినడానికి నైట్ వెళ్ళిపోదాం. పిజ్జా ఆర్డర్ చేశారండి. ఈరోజు మండే కాబట్టి నాన్ వెజ్ తినట్లేదు, వెజ్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నారు. ఇప్పుడు నైట్ వ్యూ మీకు వైజాగ్ ఎలా ఉందో చూపిస్తానండి. ఇది ఆర్కే బీచ్ దగ్గర అండి. నైట్ వ్యూ చూశారు కదా, నైట్ వ్యూ ఎక్సలెంట్గా ఉందండి. సముద్రం చూసారా, అలలు ఇప్పుడు నైట్ ఎక్కువగా వస్తుంటాయి. సముద్రంలోకి ఇప్పుడు దిగనీరండి, ఇక్కడ ఉంటారు గార్డ్స్. చూశారు కదా, నైట్ వ్యూ చాలా బాగుంది. ఇది నోవాటెల్ అండి. చూశారు కదా వీడియో ఎలా ఉందో, ఇది నోవాటెల్. కొద్దిగా టైం ల్యాబ్స్ తీసానండి, చూడండి సముద్రం ఎలా ఉందో టైం ల్యాబ్స్లో. 5 మినిట్స్ టైం ల్యాబ్స్ తీస్తే ఇట్లా 5 సెకండ్స్ వచ్చిందండి. సముద్రం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నైట్ వ్యూ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఈరోజు టైం లేకపోవడం వల్ల మ్యూజియంస్ చూపెట్టలేకపోయాను. రేపు మీకు మ్యూజియంస్ చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖమ్మం రైడర్. లైక్ చేయండి, అలాగే గంట మీద సింబల్ కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ శ్రీకాంత్ ఫ్రమ్ ఖమ్మం.